హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించిందే చాలా వీడియోలు మనం మాట్లాడుకున్నాను. అండ్ అవకాశాన్ని ఏ విధంగా క్రియేట్ చేస్తుంది లా ఆఫ్ అట్రాక్షన్, మనల్ని మనం ఏ విధంగా నమ్ముకుంటే మన బిలీఫ్ సిస్టమ్ తెలియకుండానే అటువైపు ట్రావెల్ అయ్యేలా చేస్తుంది అనేది ప్రతి వీడియోలో చెప్తూ ఉన్నారు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు సార్? ఈ వీడియోలో ఇంకా బాగా డబ్బు సంపాదించాలంటే మనకి ఎలా ఉండాలి మనం అనేది తెలుసుకుందామండి. సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ దీంట్లో జనరల్గా ఏంటంటే అందరూ డబ్బు సంపాదించాలనుకుంటారు, బాగా గ్రో అవ్వాలనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియని విషయం అంటే మీ అందరూ చెక్ చేసుకోవాలి ఎవ్రీ ఇయర్ వెదర్ యు ఆర్ గ్రోయింగ్ ఆర్ గోయింగ్. మీరు డబ్బు విషయంలో గ్రో అవుతున్నారా, గో అవుతున్నారా వాళ్ళకి తెలియదు చాలా మందికి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎంత ఇన్కమ్ వచ్చిందంటే లాస్ట్ ఇయరా నాకు తెలియదండి, ఆ లాస్ట్ ఇయర్ ఎంత వచ్చింది తెలియదు. అంటే మీరు ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ ఇన్కమ్ వచ్చింది మీరు తెలుసుకుంటేనే, కంపారిజన్ చేసుకుంటేనే కదా సార్ మనం గ్రో అవుతున్నామా గో అవుతున్నామో తెలియస్తుంది. సో ఫస్ట్ మనం లా ఆఫ్ అట్రాక్షన్ వాడి బాగా డబ్బు సంపాదించాలంటే గ్రో అవ్వాలి. సో ఈ రెండు మీరు కంపేర్ చేసుకోవాలి. మనం గోయింగా గ్రోయింగా, లాస్ట్ ఇయర్ మన ఇన్కమ్ ఎంత, ఆ ఇయర్ ఎంత అని తెలుసుకుంటే అప్పుడు మనకు తెలుస్తుంది గ్రోయింగా గోయింగ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గ్రో అవ్వాలంటే బాగా మీ దగ్గర డబ్బు బాగా గ్రో అవ్వాలంటే జనరల్గా నేను నా డైరీలో ఒక కొటేషన్ రాసుకున్నానండి. మీరు సర్దుకుపోతారా దూసుకుపోతారా? సో లైఫ్లో డబ్బు సంపాదించాలంటే దూసుకెళ్ళిపోవాలి. అందరూ ఏమంటారంటే మంచం ఎంత ఉంటే అంత కాలు చాపుకోనైనా ఎందుకు అంత పరిగెడతావు అని అంటుంటారు. అంత డబ్బు ఏం చేసుకుంటావు, ఏది శాశ్వతం చెప్పు అని ఈ వర్డ్స్ వాడడం వల్ల హ్యూమన్ మైండ్ సెట్ ఎలా వస్తుందంటే చాలా ఇంకెందుకు అంత అని అంటే సర్దుకుపోయే మైండ్ సెట్కి వచ్చేస్తుంది. దీని గురించి ఒక సినిమా కూడా ఉంది, సర్దుకుపోదాం రండి. నేను చెప్పే సర్దుకుపోదాం రండి కాదు, నా క్లాస్కి దూసుకుపోదాం రండి అంటే నా క్లాస్కి రండి. సో అది ఎలా దూసుకెళ్ళిపోవాలని నేను నేర్పిస్తానండి. అలా దూసుకుపోవాలి అంటే ఎవ్రీబడి డోంట్ వర్క్ ఫర్ మనీ. అండ్ నేను చాలా కొన్ని ఇంటర్నేషనల్ ట్రైనింగ్ చేసి నాకు అర్థమైంది డబ్బు కోసం బాగా ధనవంతులు పనిచేయరు. అవునా ఏంటి అనుకున్నాను. అప్పుడు అందరూ టైప్ చేయండి ఎఫ్ఎఫ్ అన్నారు. నేను ఎఫ్ఎఫ్ అని టైప్ చేస్తుంటే ఏంటని చూస్తే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఈజ్ అల్టిమేట్ డ్రీమ్ ఉండాలని. అంటే మీరు పని చేయకపోయినా డబ్బు రావాలి, అప్పుడే మీరు బాగా ధనవంతులు అవుతారు, హ్యాపీగా ఉంటారు. సో మీరు గుర్తుపెట్టుకోండి, మీ గోల్ ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అది రావాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలి. అదే ఎప్పుడైతే ఈ సంఖ్యలు తెంపుకుంటామండి. సో ఎందుకంటే ఇవి మన జీవితంలో ముందుకెళ్ళవు. ఎక్కడికైనా షాపింగ్లు కొనాలంటే ఉంటుంది కొనాలని, కానీ రేట్ చూడగానే లాక్ అయిపోతుంటావు. సో అది మనం బ్రేక్ చేయాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత డబ్బే ఏం చేసుకుంటారు. నాకు ఒక అతను అన్నారు, అన్వర్ ఏం చేసుకుంటాం అన్నారు అంత డబ్బు అని అన్నారు. అంటే మీకు డబ్బు మీద ఇంట్రెస్ట్ లేదా సార్ అంటే లేదన్నారు. ఓ పని చేయండి సార్, 1 లక్ష రూపాయలు ఫోన్పే చేయండి. అప్పుడు మాత్రం చేయరండి. సో అంటే ప్రాక్టికల్లోకి వచ్చేసరికి మనిషి యొక్క మైండ్ సెట్ అర్థమైపోతుంది మనకి. సో ఇది అండి. అండ్ ఇంకోటి ఏంటంటే అసలు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి చాలా మందికి తెలియదు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే కొన్ని పాయింట్స్ చెప్తాను, మీ అందరు గుర్తుపెట్టుకోండి. 0 డెట్స్ ఉండాలండి. డెట్స్లో కూడా గుడ్ డెట్ బ్యాడ్ డెట్ ఉంటాయి. మెయిన్గా అప్పుల నుంచి బయటికి రావాలి. ఎప్పుడైతే మనం ఎందుకంటే ఒక్కసారి అప్పులోకి మీరు వెళ్ళిపోతే అప్పు అనేది ఊవండి. ఫస్ట్ 1 లక్ష రూపాయలతో స్టార్ట్ అవుతుంది అప్పు. అలా కొంతమంది ఎలా అంటారంటే ఇంకొల్దే 2 లక్షలు తీసుకుంటారు. ఈ 2 లక్షలు ఇచ్చేస్తే చాలా ఇంకా జీవితంలో మనకు అప్పు చేయను అంటారు. మళ్ళీ ఇంకో దగ్గర అప్పు చేస్తుంటుంటారు. ఎందుకంటే అది పారాడైమ్ అలా ఉంటుంది అనమాట. ఆ పారాడైమ్ బ్రేక్ చేయడమే మనం లా ఆఫ్ అట్రాక్షన్ గా సింపుల్గా బ్రేక్ చేయొచ్చు. అండ్ కొంతమంది అప్పు చేస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే అప్పు అనే దాన్ని మేము జీవితం ఎప్పుడైతే బయటికి తోసేస్తారో అప్పుడు అమ్మ మూడతో వస్తుందండి. ఎందుకంటే కొంతమంది అంటారు ఆ ఒక్కటి అడక్క. ఎందుకంటే అందరికీ అప్పులు ఉన్నాయి, కానీ ఎంతనే తెలియదు. ఎంత చెట్టుకి అంత గాలి అండి. సో నేను మనం వీడియోలో మాట్లాడుకున్నాం, 1 లక్ష వస్తే మనమే అనుకుంటాం 1 లక్షకి 1 లక్షలు యాడ్ అయినా, కోటి యాడ్ అయినా, కోట్లు యాడ్ అయినా సరిపోదు. కొంతమందికి చేస్తూనే ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫైనాన్షియల్ అంటే అప్పుల నుంచి బయటికి రావాలి. అండ్ ఇంక్రీజ్ యువర్ సెల్ఫ్ ఎస్టీమ్. మీరు చాలా మంది అండి నాతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మాటలు అబ్జర్వ్ చేస్తుంటాను. మనకు అంత సీన్ లేదులే, అంటే నేను అంత గొప్పని కాను అని అనుకుంటారండి. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 కోటి రూపాయలు 50 కోట్లు 100 గురించి మాట్లాడితే వెంటనే వాళ్ళు సెల్ఫ్ ఎస్టీమ్ మన వల్ల కాదులే, మనం కొట్టడం కష్టం అని అంటారు. ఆ సెల్ఫ్ ఎస్టీమ్ ఎప్పుడైతే పడిపోతుందో మనం డబ్బు సంపాదించలేమండి. మీరు సెల్ఫ్ ఎస్టీమ్ పెంచుకోవాలండి. సెల్ఫ్ ఎస్టీమ్ పెంచుకోవాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఒక పవర్ఫుల్ ఎఫర్మేషన్ ఉంది. దీన్ని మీరు 11 సార్లు ప్రాక్టీస్ చేయాలి, మార్నింగ్ అండ్ నైట్. ఏంటది అంటే ద వెరీ సింపుల్ ఎఫర్మేషన్ ఈస్ ఐ లవ్ మై సెల్ఫ్ ద వే ఐ ఆమ్ ఇర్రెలవెంట్ టు హౌ మచ్ మనీ ఐ మేక్ ఆర్ నాట్. చాలా మంది అంటే వాళ్ళ సంతోషాన్ని డబ్బుతో ముడిపెట్టుకుంటారు, డబ్బుతో. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే
మిలినియర్స్ బిలినియర్స్ అంటే వాళ్ళు డబ్బుతో సంతోషాన్ని ముడిపెట్టుకోరు. వాళ్ళదే తక్కువ డబ్బున్న హ్యాపీగా ఉంటారు, ఎక్కువ డబ్బున్న హ్యాపీగా ఉంటారంట. సో ఇది మెయిన్ పాయింట్. ఇలాంటివి ఎప్పుడైతే మనం చేస్తుంటామో హ్యాపీగా ఉంటాం. నేను అందరూ చెప్తుంటాను, ఏ స్టేట్లో ఉంటే బాగా డబ్బు వస్తుంది సార్? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ వెళ్ళాలా? ఏ స్టేట్కి వెళ్ళాలంటే ఒకే ఒక స్టేట్కి వెళ్ళాలి, దట్ ఈస్ కాల్డ్ హ్యాపీ స్టేట్. ఆ స్టేట్కి వెళ్తే డబ్బును ఆటోమేటిక్గా లాగి వచ్చండి. సో ఈ అఫర్మేషన్ మీరు రోజు 11 సార్లు మార్నింగ్ అండ్ నైట్ కానీ ఒక 33 days ప్రాక్టీస్ చేస్తే వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ ఆటోమేటిక్గా పెరుగుతుందండి. సెల్ఫ్ ఎస్టీమ్ పెరిగితే వాళ్ళ రిలేషన్షిప్ పెరుగుతుంది మనీతో. చాలా మంది ఏంటంటే డబ్బుని చిన్న చూపు చూస్తుంటారు. సో నేను ఒక మాట అంటాను, రూపాయి ఏదైతే ఉందో రూపాయికి అన్ని 2 రూపాయలు, 2 రూపాయలు పెద్దన్ని 5 రూపాయలు, వీళ్ళంతా ఒక ఫ్యామిలీ 100 రూపాయలు. అంటే మీ పిల్లల్ని ఎవరైనా ఒకళ్ళ ఇంటికి పంపించినప్పుడు వాళ్ళని ఇన్సల్ట్ చేశారు అనుకోండి, మీ పిల్లల్ని మీరు వెళ్తారా? వెళ్ళరు. సో ఇప్పుడు రూపాయిని మీరు ఇన్సల్ట్ చూసారు అనుకోండి, ఈ రూపాయలు కంప్లైంట్ చేస్తే 5 రూపాయలు కంప్లైంట్ అన్నా పెద్దని నన్ను చీప్గా చూశారు అని అంటే వెళ్ళకరా నువ్వు అని ఈ పెద్దని ఎవరు చెప్తారు? పెద్దోళ్ళు ఫ్యామిలీ ఉంది కదా 100 రూపాయలు, పెద్ద తాత 500 రూపాయలు చెప్తే అంటే మీరు రూపాయిని ఇన్సల్ట్ చేయడం వల్ల 500 రూపాయలు ఆగిపోతుంది. అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్, చిన్నపిల్లలు మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరు ఇన్సల్ట్ చేస్తే మీరు ఎలా అయితే వెళ్ళరో, రూపాయిని అంటే చిన్నపిల్లల్ని ఇన్సల్ట్ చేస్తే పెద్ద తాత ఎవరు 500 రూపాయలు రాడు, ఆగిపోతారు. నువ్వు మా రూపాయి బిల్లని ఇన్సల్ట్ చేస్తావా అని ఆగిపోతావు. అందువల్ల రిలేషన్షిప్ మనీతో పెంచుకోండి. రూపాయిని ఎలా చూస్తారో 500 రూపాయలు కూడా అలాగే చూడాలి. అప్పుడు మనకి ఆ రిలేషన్షిప్ ఉంటే డబ్బు ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. అండ్ ఇంకోటి, వాట్ ఈస్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్లో బాగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలి అంటే మనం మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ పెంచుకోవాలి. మీ మొబైల్ ఎన్ని సిమ్లు ఉన్నాయి? 2 ఉన్నాయా? ఇంట్లో గ్యాస్ సిలిండర్లు 2, బెడ్రూమ్లు 2, మరి ఇన్కమ్లు ఎన్ని ఉండాలి? ఇంకా ఎక్కువ ఉండాలి. మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్, ఎంఎస్ఏ అంటారండి. రిచ్ పీపుల్, వెల్తీ పీపుల్ వర్క్ ఆన్ ఎంఎస్ఏ, మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్. సో ఈ విధంగా అంటే రతన్ టాటా ఉప్పు మీద డబ్బు సంపాదిస్తున్నారు, ఉక్కు మీద డబ్బు సంపాదిస్తున్నారు. వాళ్ళు రిలాక్స్ అవ్వట్లేదండి. నేను చాలా వీడియోస్ చెప్పాను, రిలాక్స్ అయితే లైఫ్ క్లైమాక్స్. సో అది గుర్తుపెట్టుకుని ఎప్పుడు కూడా సార్ ఎలా అలా తెలుసుకోవాలంటే రండి, నేను చెప్తానండి. ఆ ఎలా అనే ప్రాసెస్ కానీ మనం తీసేస్తే డబ్బు చాలా ఫాస్ట్గా వస్తుంది. సో చాలా మంది నా దగ్గరికి వచ్చి లా ఆఫ్ అట్రాక్షన్ ట్రైనింగ్కి వచ్చిన తర్వాత అండి, ఓన్లీ ఒక ఇన్కమ్ సోర్స్ మాత్రమే ఉంది సార్, తెల్లారి నుంచి రాత్రి దాకా కష్టపడితే నాకు ఓన్లీ ఒక ఇన్కమ్ వస్తుంది, మీరేమో మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటున్నారు. ఎలా పనిచేయాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఆ టెక్నిక్స్ ద్వారా మనం మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ని అట్రాక్ట్ చేయొచ్చు. లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోతే ఎలా ఉంటుందంటే డబ్బు కోసం చేస్తుంటారు, తెలిస్తే డబ్బు వీళ్ళ కోసం చేస్తుంటాం, అట్రాక్ట్ చేయొచ్చు ఈజీగా. సో ఈ విధంగా మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ మీద ఎవరైతే వర్క్ చేస్తుంటారో వాళ్ళు ఫాస్ట్గా ధనవంతులు అవుతారు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి అచీవ్ అవుతారు. అండ్ ఇంకా ఉంటే క్రియేట్ ప్యాసివ్ ఇన్కమ్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఈరోజు బాగా రిచ్ పీపుల్ గుర్తుపెట్టుకున్న జీవితం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. ఎవ్రీ మంత్ ఇన్కమ్ ఒకేలాగా ఉంటుందని మీరు అనుకోవద్దు. ఇన్కమ్ తీసుకెళ్ళి ప్యాసివ్ అంటే ఇన్కమ్ సోర్సెస్ ఏదైతే ప్యాసివ్ ఇన్కమ్ సోర్సెస్ జనరేట్ అవుతాయో దాని మీద ఇన్వెస్ట్ చేయాలంటే మీ డబ్బుని తెలివిగా వాడాలి. సో అది మెయిన్ థింగ్ అండి. సో చాలా మంది ఏంటంటే డబ్బు వస్తున్నప్పుడు విపరీతంగా ఖర్చు పెట్టేస్తుంటారు, ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్ గురించి ఆలోచించరు. ఇప్పుడు మీకు పెన్షన్ ఉందా? ఏ జాబుల్లో పెన్షన్ లేదు, ఓన్లీ తర్వాత టెన్షన్. పెన్షన్ లేదు కాబట్టి తర్వాత వచ్చే టెన్షన్ అండి. సో ఈరోజు చాలా మంది, ఒకప్పుడు సెలబ్రిటీస్, మూవీ యాక్టర్స్ కూడా దీని గురించి ఆలోచించలేదు, ఇప్పుడు స్ట్రగుల్ అవుతున్నారు అవకాశాలు లేక. సో మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి, క్రియేట్ మోర్ నెంబర్ ఆఫ్ ప్యాసివ్ ఇన్కమ్ సోర్సెస్. సో అది మెయిన్ థింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయాలంటే మినిమం ఎఫర్ట్ ఉండాలి, మ్యాక్సిమం ఇన్కమ్ ఉండాలి. అంటే మనకి ఇప్పుడు కొన్ని షాపింగ్ కాంప్లెక్స్ మీద పెట్టడం ఎవ్రీ మంత్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంటుంది. ఒక్కోసారి బిజినెస్లో లాస్ కూడా రావచ్చు, అప్పుడు ఈ ప్యాసివ్ ఇన్కమ్ కాపాడేస్తుందండి. సో ఆ విధంగా సో యాక్టివ్ 2 రకాల ఇన్కమ్స్ ఉంటాయి. ఒకటి యాక్టివ్ ఇన్కమ్, 2 ప్యాసివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ అంటే డైలీ వాళ్ళు డబ్బు కోసం పనిచేస్తారు, ప్యాసివ్ ఇన్కమ్ అంటే డబ్బు వీళ్ళ కోసం పనిచేస్తారు. సో యాక్టివ్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ నుంచి బయటికి రండి, ఫైనాన్షియల్లీ ఫ్రీ అవ్వాలంటే. ఎందుకంటే యాక్టివ్ ఇన్కమ్ సోర్సెస్ మీద వర్క్ చేస్తే మనం ఫైనాన్షియల్లీ ఫ్రీ అవ్వం, ఫైనాన్షియల్లీ సేఫ్. ఆ యాక్టివ్ ఇన్కమ్ కూడా లేకపోతే ఫైనాన్షియల్ రిస్క్. ఆ యాక్టివ్ ఇన్కమ్లో మీరు రావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఇలా షేక్ అన్వర్ గారు నిజంగా చెప్తున్నానండి, ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నా, ఎన్ని ఛాలెంజెస్లో, ఎన్ని అప్పుల్లో ఉన్నా కూడా డబ్బుని ఎలా అట్రాక్ట్ చేయాలో నేను చెప్తా. లైఫ్ అలా చిటికేసి అంత ఈజీగా మారుస్తానండి. ఎందుకంటే నేను అంత కసిగా గ్రో అయ్యా. 1000 రూపాయలు కూడా లేని స్టేజ్ను నేను పడుకున్నప్పుడు ఇలా కళ్ళంటే నీళ్ళు వచ్చిన రోజు నాకు గుర్తున్నాయి. ఆ రోజు రాత్రి 2-4 వరకు పడుకోలే, చదవడం మొదలుపెట్టా. ఏంట్రా డబ్బు ఎందుకు రావట్లేదు, ఏం తప్పు చేస్తున్నాను, అప్పుడు నాకు అర్థమైందండి. సో యూనివర్స్ కరెక్ట్గా గైడెన్స్ ఇచ్చింది. ఒక్కసారి కానీ యూనివర్స్ కానీ కరెక్ట్గా కనెక్ట్ అయ్యామా
అమ్మ మూట పెద్ద మూట అండి, మామూలు కాదు. ఎంతైతే కోల్పోయినా దాని అంటే ఊహించలేనంత అంత రిజల్ట్స్ వస్తాయండి. సో అండ్ ఫైనల్గా ఈవెన్ నాకు బాగా ఇష్టమైన కొటేషన్ అండి, వారన్ బఫెట్ చెప్తారు, అద్భుతమైన కొటేషన్. మీరు ప్యాసివ్ ఇన్కమ్ ఎలా ఉండవు అంటే, మీరు నిద్రలో పడుకున్నా కూడా డబ్బు మీకోసం పనిచేయాలి. అండ్ ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్ కానీ మీరు ఫైండ్ అవుట్ చేయకపోతే పడుకోవద్దని కూడా చెప్తారు. ఇఫ్ యూ డోంట్ ఫైండ్ అ వే టు మేక్ మనీ వైల్ యూ స్లీప్, మీరు చచ్చేంత వరకు పని చేస్తూనే ఉండాలా. ఎందుకంటే ఇప్పుడు నేను మళ్ళీ మీ అందరూ చెప్తున్నానండి, ఇప్పుడు చెమట కానీ కార్చకపోతే రేపు, ఇప్పుడు చెమట కార్చకపోతే రేపు కన్నీళ్లు కార్చాలి. చూడండి, గుర్తుపెట్టుకున్నాను. అందువల్ల ఏంటంటే మీ చెమట అంటే ఇప్పుడు ఎంత కష్టపడితే అంత డబ్బు వస్తుందండి ఫైనల్గా. సో ధనవంతులందరూ కూడా ఈ పిక్ చూస్తే ఎంత మీనింగ్ ఉందంటే, బికాస్ పిక్చర్ స్పీక్స్ మోర్ దెన్ 1000 words అంటారు. సో డబ్బు వాళ్ళ కోసం పని చేస్తుంది. మిడిల్ క్లాస్ అండ్ పూర్ పీపుల్ డబ్బు కోసం పని చేస్తూనే ఉంటారు. మీనింగ్ ఏంటంటే డబ్బే. సో నేను ఒక దాంట్లో చెప్పానండి, ఈ ప్రపంచాన్ని సృష్టిని శాసిస్తుంది 5 భూతాలు అయితే, పంచభూతాలు అయితే, ఇంకా కనిపించిన 6వ భూతమే డబ్బు. సో ఆ 6వ భూతాన్ని కానీ మీరు అంటే పంచభూతాలు కూడా మనకు సపోర్ట్ చేస్తాయండి. సో ఫైనల్గా డబ్బు మీకోసం జనరేట్ అయ్యేలాగా ఎలా చేయాలంటే లా ఆఫ్ అట్రాక్షన్. ఫెంటాస్టిక్ నాలెడ్జ్ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మళ్ళీ క్లాస్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. ఎప్పుడుండే అవకాశం ఉంటుంది? ఈసారి బ్యాచ్ రీసెంట్ ప్రీవియస్ బ్యాచ్ చాలా మంది ఎన్రోల్ చేసుకున్నారండి, ఆల్ ఓవర్ ద వరల్డ్ వచ్చారు. ఈసారి నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి మనకి ఈ నెల ఆగస్ట్ 30వ తారీఖు నుంచి 13వ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 30th బ్యాచ్, 30వ తారీఖున ఆగస్ట్ 30న 13th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈసారి బ్యాచ్ పేరు మిరాకిల్ బ్యాచ్. మిరాకిల్ మార్నింగ్ అనే కాన్సెప్ట్ ఉందండి. సో మిరాకిల్ మార్నింగ్ అని చెప్పేసి, ఏ టైంలో మిరాకిల్ మార్నింగ్ అంటారంటే ఎర్లీ మార్నింగ్ 5 to 7 మిరాకిల్ మార్నింగ్ అని అంటారట. ఆల్ బిలియనర్స్ అందరూ కూడా అప్పుడే వాళ్ళ కళని ఒక రూపం తెచ్చుకుంటారు అనమాట. సెల్ ఫోన్ నువ్వే, అన్నీ నువ్వే అని చెప్పేసి ఆ టైంలోనే. సో ఈసారి మీ లైఫ్లో ఏదైతే మిరాకిల్ జరగాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈసారి ఎక్స్క్లూజివ్లీ మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్స్ నేను లాంచ్ చేయబోతున్నానండి. సో ఆగస్ట్ 30వ తారీఖున నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నానండి, లైఫ్లో మీరు ఏదైనా జీవితంలో సాధించాలి, డబ్బే లైఫ్ కావాలనుకుంటే, మీరు సంపాదించాలి నిజంగా కసిగా ఉంటే ఎలా అంటే ఇలా నేను దారి చూపిస్తాను. ఇప్పటికే కొన్ని వేల మంది ఈ యొక్క డ్రీమ్స్ నెరవేర్చుకున్నారు. సో మీలో చాలా మందికి ఈ వీడియో చూసినప్పుడు ఏదో ఉంది అని మీకు అనిపిస్తుంది కదా, గుర్తుపెట్టుకోండి, యాక్షన్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్. సో ఏదైనా ఒక పని చేయాలనుకుని చేయలేకపోతుంటే అది మీ మైండ్ బ్లాక్ అవుతుంది. మైండ్ బ్లాక్ ఈజ్ ఈక్వల్ టు మనీ బ్లాక్. ఆ మనీ బ్లాక్ని ఈజీగా రిమూవ్ చేసుకోవాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ మళ్ళీ చెప్తాను. కొన్ని 100 వీడియోస్ మీరు వింటే, కొన్ని 100 పుస్తకాలు చదివితే ఎంత నాలెడ్జ్ వస్తుందో ఆ అంతే నాలెడ్జ్ నేను వితిన్ 9 days ఇస్తాను. 3 days మిడిల్ క్లాస్ మైండ్ సెట్ నుంచి మిలియనర్ మైండ్ సెట్ తీసుకెళ్తా. సో రండి, మీ యొక్క లైఫ్ని ఇప్పటికే చాలామంది మిరాకిల్స్ చేస్తున్నారండి. ఒక్కొక్కరు మిరాకిల్ చేస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉంటుందంటే, నా క్లయింట్ సక్సెస్ నా సక్సెస్ అండి. నేను క్లయింట్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తాను. నిజంగా చెప్తున్నాను, నా బలం ఎవరంటే నా క్లయింట్సే, వాళ్ళందరూ కూడా. సో ఈరోజు ఎందుకు అంత సక్సెస్ అవుతున్నారు? ఏముంది సార్, చాలామందికి డౌట్ ఉంటుంది, యూట్యూబ్లో ఎంత కంటెంట్ చెప్తున్నారు కదా, అక్కడ ఏం చెప్తారు అని చెప్పేసి. రండి, మీ లైఫ్లో చాలా కోర్సెస్ నేర్చుకున్నారు, అవన్నీ ఒక లెక్క. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఒకటే లెక్క నేను చెప్తానండి. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ప్రతి ఇంటికి అలా వెళుతూ ఉన్నాము. అవును, రియలీ గ్రేట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మార్నింగ్ అవర్లోనే బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, అండ్ మార్నింగ్ మిరాకిల్స్ కూడా జరుగుతాయి. అట్ ద సేమ్ టైం స్పిరిచువల్ టైం అండి ఇదంతా. ఆగస్ట్ నుంచి మొత్తం కనుక చూసుకుంటే చాలా మందికి తెలిసినటువంటి విషయం కూడా అదే. పండగల సీజన్, అట్ ద సేమ్ టైం మిరాకిల్ సీజన్. నిజంగా స్పిరిచువల్ టైం ఉన్నటువంటి టైం అది. మీరు ఎలా చూస్ చేశారో తెలియదు కానీ ఒక మంచి డెప్త్ ఉన్నటువంటి బ్యాచ్ ఇది. ఆగస్ట్ 30th స్టార్ట్ చేసినటువంటి 13th బ్యాచ్ రియల్లీ మిరాకిల్. ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరికీ బిగ్ కంగ్రాచులేషన్స్ అండి మీకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. నేను మీకు కూడా చెప్తానండి, డబ్బు ఉంటే ప్రతిరోజు పండగ. ఎస్. సో ఆగస్ట్ 30th బ్యాచ్కి మీరు కనుక ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెడితే నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగానే సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అంటే నేను అన్వర్ గారి క్లాస్ ఎన్రోల్ చేసుకుందాం అనుకుంటున్నానని మీరు డైరెక్ట్ మెసేజ్ పెట్టండి, నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. మీ కాంటాక్ట్ నెంబర్ కూడా షేర్ చేయండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు, అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.